ఆంధ్రాలో మంది ఒంగోలు. అయితే ఇప్పుడు చూసుకుంటే కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మేము చంద్రబాబు నాయుడు పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్ ఎలా ఉందో మాకు తెలుసు. ఆయన పరిపాలన చాలా బాగుంటుంది. లేనోడికి ఉన్నోడికి తినడానికి అన్నీ ఉంటుంది. జగన్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, ఏం చేశాడు అక్కడ? ఏమీ చేయలేదు. చేసినవన్నీ సొల్లు మాటలు చెప్తూ ఉంటాడు, ఏమీ చేయలేదు. అమ్మ కూడా అంటాడు, నలుగురికి వస్తే 10 మందికి రాలేదు. అది అంటే ఇప్పుడు జగన్ గారు వచ్చినప్పటి నుంచి ఇంటి వరకు చేరుతున్నాయి పథకాలు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? అది అవన్నీ అబద్ధాలు, ఏవీ రావట్లేదు. మా ఊర్లో మొత్తం ఈసారి మాత్రం గెలిచేది మాత్రం టీడీపీయే. మొత్తం టీడీపీ, జనసేన ఈ రెండిటికి చాలా బలమైన జెండాలు. ఇదే గెలుస్తుంది పక్క. అంటే చాలా వాటికి ప్రజలు ఏమంటున్నారు అంటే జగన్ గారికి భయపడేసి ఈ పొత్తులు అనేవి ఏర్పరచుకున్నారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వస్తామంటారు? అది ఏంది కరెక్ట్ కాదు. అది ఆయన గెలిచిన 151 సీటు గెలిచారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వాళ్ళ తండ్రిని చూసి గెలిచాడు తప్ప ఆయన అంతా గెలిచిందైతే కాదు. అది ఆయన అంతా గెలిచిందైతే అది అసలు కాని పని. అది ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ ఎలక్షన్లో తెలుస్తుంది ఆయన ప్రతాపం ఏందో తెలుస్తుంది. ఆ గుట్కా పాండుగాడు మాట్లాడేవాడు ఒకడు, అమర్నాథ్ గడు, గుడ్లు పెట్టి అమర్నాథ్ గడు ఒకడు. వాళ్ళు ఎందుకున్నారో, వాళ్ళకి ఆ పదవులు ఎందుకో నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఈ పాట ఇంతవరకు ఆ రోజా ఒకటి ఏం మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు. చేసే డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. లేస్తే పవన్ కళ్యాణ్ మీద పడతారు. డెవలప్మెంట్ ఆయనకి ఏం తక్కువ? 4 ఏళ్ళు చేసుకున్నా, 4 సినిమాలు చేసుకుని ఎంతో సంపాదించుకోగలడు. ఎందుకు వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్కి? ప్రజలకు మంచి చేద్దామని వెళ్ళాడు. ఈ నా కొడుకులు దోచుకొని తింటమే సరిపోయింది వీళ్ళకి. ఇంకేం చేస్తారు డెవలప్మెంట్ వాళ్ళు? అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఏమన్నారంటే నేను ఏ పార్టీలో కలవను అని చెప్పేసి అన్నోళ్ళు ఇప్పుడు వచ్చి వేరే పార్టీలో కలవడానికి గల కారణాలు ఏంటంటారు? కారణాలు ఏంటంటే ప్రజల్లో మార్పు అసలే లేదు. మనమన్నా మారాలి. అలానే పవన్ కళ్యాణ్ వేరే పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఉండడం వల్లనే గెలిచింది ఏది చంద్రబాబు నాయుడు పార్టీ. ఇంతకుముందు పొత్తున్నారు వాళ్ళిద్దరు గెలిచారు. ఆయన విడిపోవడం వల్లనే ఇక్కడ వీళ్ళకి బలం పెరిగింది. అవునా కదా? ఆ బలం పెరగడం వల్లనే ఇప్పుడు మళ్ళీ దీంతో నరేంద్ర మోడీ తోడయ్యాడు. భారీ మెజారిటీతో గెలుస్తారు పక్క.